కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని కీలక వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తామే భరిస్తున్నామంటున్నారని, పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారని ఆరోపించారు. మరోవైపు బిల్లులు రాకపోవడంతో సర్పంచులు లబోదిబోమంటున్నారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు స్పందిస్తున్నారు కూడా. ఈ కామెంట్స్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రియాక్ట్ అయ్యారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతుందని, కుట్రలో భాగంగానే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్ఎస్ నేతలు పదే పదే అంటున్నారు. ప్రజాబలం లేని బీఆర్ఎస్ వేల కోట్ల రూపాయలతో రాజకీయం చేయాలని చూస్తుందని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చాలనేది కేసీఆర్ ఆలోచనేనని, కేసీఆర్ నోట వెంట వచ్చిన మాటలే కొత్త ప్రభాకర్ రెడ్డి నోట వచ్చాయని సంచలన ఆరోపణలు చేశారు. ఇది కాంగ్రెస్ వర్షన్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రమే కాదు, చాలా మంది కాంగ్రెస్ నాయకులు స్పందించారు. ఇది బీఆర్ఎస్ పనే అని అంటున్నారు. ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలుతుంది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ఒక అర్థం ఉంటుంది. కానీ రాజకీయానికి సంబంధం లేని వాళ్ళు ఇలా అన్నారు అని చెప్తే అది బీఆర్ఎస్ పార్టీ తప్పు ఎలా అవుతుంది? ఏమో, మీరు జాగ్రత్త పడతారని చెప్పారని అనుకోవచ్చు కదా. ఒకవేళ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలని భావిస్తే ఏడాదిన్నరగా ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది సమయం ఇవ్వాలని స్వయంగా కేసీఆర్ ఎందుకు చెప్తారు? మరో విషయం, గత 2-3 నెలల కిందట కూడా మాజీ మంత్రి కేటీఆర్ మీడియా ముఖంగానే ప్రభుత్వం కూలదు, అలాంటి ప్రయత్నాలు మేము చేయబోమని చెప్పారు. ఒకవేళ కూల్చేంత పని చేయగలిగితే బీజేపీ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఎమ్మెల్యేలను కొనడం మోడీకి పెద్ద విషయం ఏమీ కాదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ చాలా అంశాల్లో బీజేపీకి సపోర్ట్గానే ఉంటుంది. ఇందుకు ఉదాహరణ వాక్స్ బోర్డ్ ఇష్యూనే. ఒక పక్క పశ్చిమ బెంగాల్లో తప్ప అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా మద్దతు ఇచ్చాయి. ఇంత స్పష్టంగా అన్నీ కనిపిస్తున్నాయి. అయినా కూడా బీఆర్ఎస్ పై ఆరోపణలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. బిల్డర్లు కాదు, ఏ సామాన్య పౌరుడి దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టినా కాంగ్రెస్ పాలన ఎలా ఉందో వాళ్ళే చెప్తారు. ప్రజల నుంచే అత్యంత వ్యతిరేకత ఉన్నప్పుడు బిల్డర్లు, పారిశ్రామికవేత్తల నుంచి ఉండదా? చెప్పండి. చిన్న మాట అనగానే వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, విప్లు ఎందుకు ఏ నియోజకవర్గంలో తిరగలేకపోతున్నారు? ఎందుకు రైతులకు నీరందించలేకపోతున్నారు? కాంగ్రెస్ అద్భుతమైన పాలన అందిస్తే ఎందుకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? వీటికి కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పగలరా?